హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ప్రతి ఇల్లాలికి ఉపయోగపడే వంటింటి చిట్కాల గురించి కొన్ని చెప్తాను. ఇడ్లీ పిండి పులిపెక్కకుండా ఉండాలంటే చిన్నపాటి అరటి ఆకును అందులో వేసి ఉంచితే సరిపోతుంది. ఇడ్లీ పిండి అనేది పులిపెక్కకుండా ఉంటుంది. కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు కాస్త ఉప్పు వేసి ఉడికించినట్లయితే కోడిగుడ్డుల పెంకులు అనేది సులువుగా అయితే వచ్చేస్తుంది. అలాగే మనం వేసవి కాలంలో కోడిగుడ్లు ఎక్కువగా పాడైపోతూ ఉంటుంది. అలా పాడైపోకుండా ఉండాలంటే గుడ్ల పైన కాస్త నూనె రాసి పెట్టామంటే కోడిగుడ్లు అనేది పాడవకుండా అయితే తాజాగా ఉంటుంది. అలాగే కోడిగుడ్లు తాజాగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో గుడ్లు వేయండి. అవి బాగుండే గుడ్లయితే పూర్తిగా మునుగుతుంది. అలా లేదు చెడిపోయిండే గుడ్లయితే అది పైకైతే తేలిపోతుంది. ఆ విధంగా అయితే తాజా గుడ్లు పాడైపోయిన గుడ్లు అనేది మనం డిఫరెంట్ అయితే తెలుసుకోవచ్చును. మనం వంట చేస్తున్నప్పుడు గుడ్డ తెలియకుండా కింద పడిందనుకోండి, అప్పుడైతే చాలా స్మెల్ అనేది వస్తుంది. అలా స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే గుడ్డు పడిన చోటైతే ఉప్పు కాస్త చల్లి ఒక గంట తర్వాత అయితే ఒక కాగితం వెళ్ళి పూర్తిగా తుడిచేసినామంటే అక్కడ వాసన తర్వాత అది పడిన ఆనవాళ్ళు కూడా అయితే మనకు కనిపించదు. ఈ విధంగా అయితే చేయండి. చపాతీలు పూరీలుగా పొంగాలంటే గోధుమ పిండిలో కొంచెం పెరుగు లేదా మజ్జిగ కలిపితే చపాతీ చాలా మెత్తగా వస్తుంది. వేడి చేసిన గరిటెలో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా తాజాగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పచ్చిమిరపకాయలు తొడిములు తీసేసి ఒక కవర్లో కానీ లేదా మూత టైట్గా ఉండే ఒక డబ్బాలో కానీ నిల్వ ఉంచాలంటే అది ఎక్కువ నిల్వ ఉంటుంది. ఆ విధంగా లేకపోతే కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే కింద టిష్యూ పేపర్ వేసి దానిపైన ఈ పచ్చిమిరపకాయలు తొడిములంతా తీసి అందుపైన పెట్టి దానిపైన ఇంకో టిష్యూ పేపర్ వేసి గాలి పోకుండా క్లీన్గా డబ్బాలో క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే చాలా ఎక్కువ రోజు నిల్వ అనేది ఉంటుంది. పెరుగు పుల్లగా మారకుండా ఉండాలంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి చూడండి, పులుపు అనేది రాకుండా ఉంటుంది. అదే మరి చాలా ఎక్కువ పుల్లగా ఉంటే దానిలో కొద్దిగా పాలు అనేది కలపండి, పులుపు చాలా వరకు తగ్గుతుంది. మనం సేమియా ఉడికించేటప్పుడు కానీ సేమియా ఉప్మా చేసేటప్పుడు కానీ అంటుగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే సేమియా మనము వేయించేటప్పుడే కొద్దిగా అందులో నెయ్యి వేసి వేయించాలంటే చాలా బాగా వస్తుంది. అలాగే నెయ్యి నిల్వ ఉండాలంటే అందులో చిన్న బెల్లం ముక్క వేసి ఉంచండి, చాలా బాగా అయితే నెయ్యి అలాగే ఉంటుంది. మనం ఎప్పుడైనా ఇంట్లో పంచదార పాకం చేస్తున్నప్పుడు అది పాకం మరుగుతూ ఉన్నప్పుడు ఒక చెంచాడు పాలైతే పోయండి. అలా పాలనేది పోసినామంటే పాకం వచ్చేటప్పుడు అందులో మైనాలన్నీ బయటికి వచ్చేసి పాకం అనేది చాలా బాగా వస్తుంది. బియ్యం అనేది నిల్వ ఉంచేటప్పుడు పురుగైతే ఎక్కువ పడుతూ ఉంటుంది. అలా బియ్యం పురుగు ఎక్కువ పట్టకుండా ఉండాలంటే అందులో చిన్న కొబ్బరి పెంకులు వేయాలి. కొబ్బరి పెంకులను పైన ఉండే పెంకులైతే వేసి అది దానిలో ఉంచామంటే బియ్యం అయితే పురుగైతే పట్టదు. అలా లేదంటే మరొక టిప్ అయితే ఉంది. అందులోని బియ్యం నిల్వ ఉండాలంటే వేపాకులు కూడా కొద్దిగా వేసి ఉంచామంటే బియ్యంలో అయితే అస్సలు అయితే పురుగు అనేది పట్టదు. కందిపప్పు నిల్వ ఉండేటప్పుడు అయితే డబ్బాలో అయితే ఎండుమిరపకాయ అనేది వేసి ఆ డబ్బాని అయితే గాలి పోకుండా టైట్గా అనేది వేసి పెట్టండి. అప్పుడైతే కందిపప్పు అయితే పురుగు అనేది పట్టదు. అదే ఇంకొక టిప్ అయితే ఉంది. అలాగే కందిపప్పు నిల్వ ఉంచేటప్పుడు ఎండు కొబ్బరిని అయితే అందులో వేసి ఉంచారంటే కూడా పురుగు అనేది కందిపప్పుకి అస్సలు పట్టదు. మనమైతే బెండకాయ ఫ్రై అనేది చేసేటప్పుడు బెండకాయ కట్ చేసిన తర్వాత అయితే జిగురుగా అయితే ఉంటుంది. అలా కాకుండా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు అయితేనే వెంటనే ఫ్రై చేసేటప్పుడే అందులో కొద్దిగా పెరుగు అనేది వేసేసారంటే బెండకాయ అనేది జిగురుగా అయితే ఉండలేదు, కానీ చేసిన కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.